హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 13 లక్షల కోట్లు పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అప్పుడు ఏదో సమ్మిట్లు పెట్టారు, పెట్టుబడి సమ్మిట్ కట్ చేస్తే మనకు ఎన్ని కోట్లు వచ్చినాయో మీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు మారింది గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటిని ఒక 1 మంత్ కూడా అవ్వలేదు, బీపీసీఎల్ తీసుకొచ్చారు. అవును, రిఫైనరీ మచిలీపట్నం తీసుకొచ్చారు. ఇంకోటి అంటే విన్ఫాస్ట్ కంపెనీతో మాట్లాడారు. విన్ఫాస్ట్ కంపెనీతో అది కార్, ఎలక్ట్రిక్ కార్, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ మొన్న యూట్యూబ్ టీమ్ తో మాట్లాడడం జరిగింది. ఒక అకాడమీ, దానికి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేయమని చెప్పి. అండ్ ఈ రోజు కూడా టాటా గ్రూప్ వాళ్ళు బాబు గారిని కలవబోతున్నారు. సో ఇప్పుడు ఎందుకు కలవబోతున్నారు? ఏదైనా టాటా కంపెనీకి సంబంధించిన ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆంధ్ర రాష్ట్రం కోసం ఏమైనా తీసుకురాబోతున్నారా, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు టాటా గ్రూప్ నాకు తెలిసి దగ్గర ఒక 150-160 సిస్టమ్ కన్సర్న్ కంపెనీలు ఉన్నాయి. 150 అంటే సిస్టమ్ కన్సర్న్ అంటే దాంట్లో వింగ్ రకరకాల. ఇప్పుడు విస్తారా అని ఉంది, విస్తారా ఎయిర్లైన్స్ కూడా టాటా వాడిదే. తనిష్క్ అని ఉంది, జ్యువెలరీ షాపు టాటా వాడిదే. సొనాటా టాటా వాడి. అంటే ఇలాగే మనకు తెలిసినవి, తెలియని ఇంకెన్ని ఉన్నాయో జస్ట్ ఇమేజిన్. అన్ని ప్రొడక్ట్స్ లో కూడా, అన్ని రంగాల్లో కూడా, అన్ని జానర్లో కూడా ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడ ఉండే నైసర్గిక స్వరూపం, అంటే మన క్లైమేట్ కానీ అమరావతిలో ఉండే క్లైమేట్కి సంబంధించి ఎటువంటి ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందో అనేది దాని మీద డిస్కషన్ ఉంటుంది. అంటే వాళ్ళ 150 కంపెనీస్ లో ఏ కంపెనీ సూటబుల్ అయితే ఏది అవసరం, లేదా ఇప్పుడు వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు అనుకోండి ఒక యూనిట్. ఇప్పుడు టాటా నానో కూడా ఎలక్ట్రిక్ కార్ కూడా దించాలనుకుంటున్నారు, నానోనే. సో ఎలక్ట్రిక్ సంబంధించింది అన్నారు అనుకోండి, ఎలక్ట్రిక్ సంబంధించి అయితే ఆ ఎలక్ట్రిక్ సంబంధించిన బ్యాటరీలు తయారవడానికి ఏ రాష్ట్రంలో పెడితే వాళ్ళకి తక్కువ ఖర్చుతో పని అవుతుంది. మ్యాన్ పవర్ కాస్ట్ కూడా చూసుకోవాలి, అవును, ల్యాండ్ కాస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ పరంగా సింపుల్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెప్పారు, సింగిల్ డాక్యుమెంట్ ప్రకారం ఇమీడియట్గా ఎవరు వచ్చినా కూడా చేసేయండి అన్న దీంతో ఉన్నాడు ఆయన. సో అది తర్వాత ఇంకొంతమంది ప్రపోజల్స్ ఎలా పెడతారంటే, సార్ మీది ఇప్పుడు అప్కమింగ్ ఇది, పైగా కూటమిలో ఉంది కాబట్టి మీ స్టేటు, మీకు మీ దగ్గర తీసుకుంటే మాకు ఒక 2 ఏళ్ళ వరకు జిఎస్టీ ఆఫర్, అలాగే రాయితీలు జిఎస్టీ ఆఫర్ ఇవ్వండి. లేదంటే ల్యాండ్ మీద మేము గవర్నమెంట్ పే చేసేది కూడా ఫస్ట్ 5 years లో ఎస్టాబ్లిష్ అయ్యాక 6th year నుంచి పే చేస్తాము ట్యాక్స్ రూపంలో. ఇట్లా ఏవో కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకు వీళ్ళందరికీ, ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే విమర్శించవచ్చు, కానీ వీళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ స్థాయిలో పనిచేస్తాడు, ఏ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తాడు అనేది సైబరాబాద్ అనే సిటీ ఒక ఎగ్జాంపుల్. ఈవెన్ ఆయన కార్పొరేట్ సీఎం అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ రోజు ఎవరు బిల్ క్లింటన్ గారు, నేను చదువుకునే రోజుల్లో బిల్ క్లింటన్ గారు ఇక్కడ సైబర్ టవర్స్ కట్టి వస్తే ప్రతి ఒక్కడు ఇంక్లూడింగ్ చదువుకున్నవాడు కూడా, ఇది పెడితే మనకేమొస్తుందిరా, రైతులకు మాత్రం కటకట చేసేస్తున్నాడు, ఒక పవర్ ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, ఇదైతే ఇది అయిపోతుందా అని మాట్లాడారు చదువుకున్న వాళ్ళు కూడా. ఏంటి అప్పటికి ఎంసీఏ, ఎంఎస్సి కంప్యూటర్స్ ఇట్లా చదువుకున్న వాళ్ళు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇస్తే ఏమో కరెక్టేనేమో, వాళ్ళు మనకన్నా సీనియర్లు కదా, వాళ్ళు చెప్తుంది నిజమేనేమో అనుకున్నాను చదువుకున్న రోజుల్లో. అలాంటిది ఈరోజు హైదరాబాద్లో ఉండే 1,50,00,000, అంటే అఫీషియల్గా అన్అఫీషియల్గా 1.5 కోటి జనాభా ఉన్నారు. ఈ 1.5 కోటి జనాభాలో మొన్న ఎలక్షన్స్ ముందు 2023 తెలంగాణ ఎలక్షన్ ముందు జరిగిన ఒక సర్వేలో 80 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఐటీ మీద ఆధారపడి బతుకుతున్నారంట. అవును, ఈ రోజు హైదరాబాద్ ఇండియా మ్యాప్లో కానీ వరల్డ్ మ్యాప్లో కనబడుతుందంటే బికాజ్ ఆఫ్ ఐటీ అని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? 100% కదా. మీరు ఒక్కసారి మాధాపూర్ నుంచి అటు వెళ్తే అప్ టు గండిపేట వరకు ఎక్కడ మన హైదరాబాద్ అనే వేరే ఊరు వచ్చామన్నట్టు ఉంటుంది. మీరు నైట్ టైం చూడండి, ఇంకా అబ్బురుపరిచే బిల్డింగ్స్, స్కై వాక్స్ చూస్తే అబ్బా ఇది హైదరాబాద్ అయినా అనిపిస్తుంది. ఈవెన్ సార్ ఇప్పుడు స్టాండప్ కామెడీస్ ఉన్నాయి కదా, నార్త్ లో ఎక్కువ ఉంటాయి. అక్కడ కామెడీ చేస్తున్నాగా ఒక హోస్ట్ కమెడియన్ ఏమన్నారంటే బోల్డ్గా వెళ్ళి, ఇప్పుడు అంత స్టాండప్ కామెడీ అంటే ఉండేది మొత్తం యూతే ఉంటారు. సో ఆయన ఏమన్నాడంటే, ఒక ఫారెన్ వాడు వచ్చి
ఇక్కడ జస్ట్ ఒక వాళ్ళ ఫారిన్ అంటే ఇప్పుడు ఒక సెక్స్ కల్చర్ వేరేగా ఉంటుంది. అవును బై మిస్టేక్ వాడి సీమెన్ హైదరాబాద్ లో పడిందేమో, మొత్తం ఎక్దమ్ బిల్డింగ్లు మొత్తం లేచిపోతున్నాయి, మీరు ఒకసారి హైదరాబాద్ చూసారా అని అన్నారు. అవును బోల్డ్ గా అన్నాడు. అవును బోల్డ్ గా అంటే ఇప్పుడు బట్ అదే కొంచెం వ్యంగ్యం వెటకారంగా ఉన్నా కూడా కామెడియన్ గా ఇప్పుడు ఎన్హాన్స్ డెవలప్మెంట్ గురించి మెన్షన్ చేశాడు. అవును. సో అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికి ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసు, దాన్ని ఒప్పుకొని వాళ్ళు, ఇది ఎక్కడ నవాబు టైంలోనే హైదరాబాద్ డెవలప్ అయిందంట. నవాబు టైంలో హైదరాబాద్ అక్కడేం డెవలప్ అయింది? అవును. ఆ బిల్డింగ్స్ తీసుకుని నవాబు కట్టిన బిల్డింగ్స్ ని ఒక అసెంబ్లీ గానో, లేదంటే ఒక కాలేజీ గానో, లేదంటే ఒక కోర్టు గానో, ఇంక దేనిగానో వాడుకుంటున్నాం, బాగానే ఉంది. అది దాన్ని నవాబు డెవలప్ చేశాడని అంటారేంటి? అంటే ఆయన గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు, ఇప్పుడు క్లింటన్, బిల్ గేట్స్ అంట, చంద్రబాబు నాయుడు గారు ఒక 2 నెలల నుంచి ట్రై చేస్తే మేబీ నెల రోజుల నుంచో అపాయింట్మెంట్ కావాలంటే సరే 10 మినిట్స్ ఎంత ఇస్తానంట. ఆయనతో కూర్చున్నాక 45 మినిట్స్ కంటిన్యూ అయ్యాడంట. అప్పట్లో ఒక నేషనల్ పత్రిక, పేరు గుర్తు రావట్లేదు నాకు, అందులో ఒక ఇంగ్లీష్లో ఇచ్చిన ఆర్టికల్ ఏంటంటే, బిల్ గేట్స్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కాళ్ళ దగ్గర ఒక 5 లక్షలు క్యాష్ కానీ పడితే ఒంగోని తీయడంట ఆయన. ఎందుకు తీయడంట? ఒంగుంటే ఒక 2 సెకండ్స్ నడకలో లేట్ అయిపోద్దంట ఒంగోని ఇలా తీస్తే. ఆ 2 సెకండ్స్ ఆయన కొంచెం ముందుకెళ్తే ఈ 5 లక్షలు రెట్టింపు 10 లక్షలు సంపాదిస్తాడంట. అంటే అంత వాల్యుబుల్ ఆయన టైము అనే దానికి ఒక చిన్న కథ, పెట్ట కథలా చెప్పాడు ఆయన. సో అటువంటి వ్యక్తి 10 నిమిషాలు ఇస్తా అన్నవాడు రిమైనింగ్ 35 నిమిషాలు ఎక్స్ట్రా ఎలా కూర్చున్నాడు, టోటల్ గా 45 నిమిషాలు. ఈవెన్ ఆ 45 మినిట్స్ లో కూడా బాబు గారు చెప్పారు దాని గురించే. అప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా కొత్తగా లాంచ్ అయింది. అవును అవును. అదే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆయన మొత్తం డీటెయిల్ గా చేయించి, దగ్గరుండి చేయించి మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే, నెక్స్ట్ ఏమైనా పెట్టుబడి పెడితే ఇండియాలో అది కూడా హైదరాబాద్ లో పెడతాను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టైంలో అనవసరంగా బీటెక్ అంటే వాల్యూలు పోయిందిరా, కాలేజీలు పెంచారా అంటారు. ఎందుకు పెంచారో తెలుసా? అప్పుడు ఫారెన్ నుంచి పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళు వస్తా ఉన్నారు. ఈయన సెక్రటరీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళే చేతులతో ఫైల్స్ పట్టుకొని తిరిగారండి న్యూయార్క్ వీధుల్లో కానీ, లేదంటే ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కువగా ఉంటారు ఏ స్టేట్ అది గుర్తు రావట్లేదు యూఎస్లో, అదే కాదండి, సరే సమ్ టెక్సాస్, అక్కడ ఆ రోడ్ల మీద కూడా ఆయన ఫైల్స్ పట్టుకొని తిరిగాడంట. సో వాళ్ళందరూ ఏంటి క్వాలిఫికేషన్, మన దగ్గర ఎట్లా గ్రాడ్యుయేషన్ ఎక్కువ అంటే 10+2+3, ఆ పైన ఎంఎస్సీ చేస్తే +2, లేదా ఆ పైన మళ్ళీ ఎంసీఏ చేస్తే +3, లేదా ఎంబీఏ చేస్తే +2. అలా కాకుండా వీళ్ళకి ఏం కావాలి, 10+2+4 అంటే 10 అంటే 10th +2 ఇంటర్మీడియట్ +4 ఉంటే చాలంటే వీళ్ళకి. సో అరే 4 అంటే ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, మనకు చూస్తే తక్కువ కాలేజీలు ఉన్నాయి, యూత్ ఎక్కువ మంది ఉన్నారు, ఇమీడియట్గా గ్రాడ్యుయేట్స్ కావాలి, వాళ్ళు కంపెనీలు పెట్టాలంటే రెడీగా ఉండాలి కదా పనిచేయడానికి. అప్పుడు కాలేజీలు పెంచాడంటే ఈయన ఊరికే పెంచలేదు, దానికి కూడా ఒక లాజిక్ ఉంది. చూసారా? ఇట్లా ఆయన ఇంకా మన వాళ్ళకి అవసరం టెక్నాలజీ అని చెప్పి ఆయన హయాంలో బీసీఏ అని కోర్స్ పెట్టాడు, మీకు తెలుసో తెలియదు? బీసీఏ, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని. బీసీఏ మా బ్యాచ్ తోనే ఫస్ట్. అది ఇప్పటికీ ఉంది కదా బీసీఏ? లేదు, అది తీసేశారు. లాస్ట్ ఒక 5 years నేను చదువుకున్నప్పుడు ఉంది బీసీఏ. ఉండేదా? మేము అది మాక్సిమం ఇప్పుడు ఏం చేశారంటే సేమ్ బీసీఏ ఉండే కోర్స్ అంతా కూడా బీఎస్సీ కంప్యూటర్స్ లో కూడా విలీనం చేసి పెట్టేశారు సేమ్ కోర్సు. లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ కి ఫస్ట్ ఇయర్ అంతా ఒకటే సబ్జెక్టు, సెకండ్ ఇయర్ అంతా సి, థర్డ్ ఇయర్ అంతా C++ ఏదో అట్లాగే ఉండేది, అంతేం ఉండేది కాదు. ఏవో జావా కూడా జస్ట్ టచ్ చేసేవాడు తప్ప ఏమి ఉండేది కాదు. ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్స్ ఆల్మోస్ట్ ఆల్ బీసీఏ కంప్యూటర్స్ ఏదైతే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ అంతా కూడా ఇందులో పెట్టేశారు. సో ఎందుకు పెట్టాడంటే కావాలి మనకి, యూత్ కుర్రోలు కావాలి, పనిచేసే వాళ్ళు కావాలి, దట్టు టెక్నాలజీ పరంగా కంప్యూటర్స్ పరంగా ఉండే వాళ్ళు కావాలని చెప్పి ఆయనే కోర్స్ స్టార్ట్ చేశాడు. వాళ్ళకి మళ్ళీ 3 years కోర్సు సరిపోదని ఎంఎస్సి ఐఎస్ అని ఒకటి పెట్టాడు. మళ్ళీ ఎంఎస్సి కంప్యూటర్స్ కాకుండా ఎంఎస్సి ఐఎస్. సో అట్లా పెట్టి కూడా చేశారు. బీసీఏ పోయాక అది కూడా తీసేశారు, ఎంఎస్సి కంప్యూటర్స్ లోనే సబ్జెక్టులు పెంచేశారు. సో అట్లా ఎంత చేసిన వ్యక్తి ఇవన్నీ చూశారు, ప్రపంచ దేశాలన్నీ కూడా చూశాయి. ఈవెన్ చాలా మంది ఏమంటారంటే మోడీ లాంటి వ్యక్తి కూడా గుజరాత్ డెవలప్ చేయడానికి పరోక్షంగా బాబు గారే ఇన్స్పిరేషన్ అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. అయ్యుండొచ్చు. ఆయన రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడతాడు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అన్నారు, మన పక్క రాష్ట్ర సీఎంతో కంపేర్ చేసుకుంటే ఆయన 18 గంటలు కష్టపడతారు, మనం మినిమం ఇంతన కష్టపడకపోతే ఎలా? రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, మొన్న రీసెంట్ గా భరత్ అనే నేను సినిమా వచ్చింది, అందులో మహేష్ బాబు పొద్దున్న 9 గంటలకి ఆఫీసులో కూర్చుంటాడు, ఒక్కొక్కరు 10కి 11 ఒక పాటలోనే చూపిస్తాడు సీన్. అట్లా చాలా సినిమాలో మనం చూసాం సీఎం సడన్ గా విజిట్ చేయడం అని, ఆకస్మిక తనిఖీలు. అది ఎవరు స్టార్ట్ చేశారండి? చంద్రబాబు నాయుడు గారు.
నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈయన 95లోనే శ్రమదానం పెట్టాడు ఈయన. అంటే మన పని మనం చేసుకోవడం తప్పేముంది, స్వచ్ఛ భారత్ మరేంటి, నీట్గా ఉంచండి అంటే అర్థం ఏంటి, మన పని మనం చేసుకుంటే కదా నీట్గా ఉంటుంది. ఈయన శ్రమదానం పేరుతో అప్పుడని పెట్టాడు. మళ్ళీ జన్మభూమి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారంట కదా. జన్మభూమి కూడా ఎలా తెలుసు అండి, అంటే ఒక ఊర్లో చిన్న పూడికి తీయాలి, లేదంటే చెరువులో ఆ పూడికి తీస్తే కదా మళ్ళీ నీరు వచ్చి చేరుతుందని. సో దానికి స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి గ్రామ కమిటీలు, అదే విలేజ్ కమిటీలు అంటారు, విలేజ్ కమిటీలు, అలాగే ఈ జన్మభూమి కమిటీలు అని పెట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కొంత శ్రమదానం చేసి తక్కువ ఖర్చులో ఆ పూడికి తీత అయిపోవాలి. లేదా ఆ పొలాలకు వెళ్ళే వాళ్ళ ఊరు నుంచి పొలాల్లోకి వెళ్ళే వరకు రోడ్డు అవసరం, దానికి మళ్ళీ అర్జీ పెట్టుకొని కలెక్టర్ ఇవన్నీ కన్నా వాళ్ళే శ్రమదానం చేసి చిన్న కంకర రోడ్డు మట్టి రోడ్డు వేసుకునేలాగా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు సింప్లిఫై అయిపోవడానికి పెట్టింది అప్పుడే పెట్టాడు ఈయన 99లోనే జన్మభూమిని. సో ఇన్ని చేస్తున్న వ్యక్తి ఈయన చేయగలడు, ఈయనైతే ఇట్లా ఉంటుంది, ఇలా పరుగులు పెడతాడు. అసలు ప్రభుత్వ ఉద్యోగిని, ప్రభుత్వ అధికారిని నిల్చోబెట్టి అడగాలి, ప్రజలకు మీ హక్కు ఉంది అని చెప్పిందే ఆయన, తెలుసండి. ఎవరైనా సరే అర్జీ పట్టుకుని కలెక్టర్ డైరెక్ట్ కలవచ్చు, ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు కలవచ్చా సార్? ఇప్పుడు మళ్ళీ ఈయన గవర్నమెంట్ ఇప్పుడు అందరూ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక భయపడుతున్నారు కూడా, ఆ బాబు ఏంటో పంపించండి అంటున్నారు. ప్రతి దగ్గర ఉంది ఇప్పుడు, అది ఈజీగా కలవచ్చు, ఆ యాక్సెస్ ఉంది. ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేయాలని తీసుకొచ్చింది ఆయన. ఎప్పుడు పొద్దున్న లేవగానే హెలికాప్టర్ స్టార్ట్ అయితే ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళమంటాడో ఎవరికి తెలియదు, పిఏ కూడా తెలియదు అంటారు. ఎందుకు వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఒకప్పుడు అధికారులు ఎలాగ ఉండేవారంటే, అరే మేము పలానా ఇన్స్పెక్షన్కి వస్తామంటే వాడు అన్ని సెట్ చేసుకొని వాడి కోసం అన్ని సెటప్లు పెట్టి అన్ని చేస్తే అధికారులు వెళ్ళి అంతా ఓకే కదా టిక్ చేసి వచ్చేవారంట. ఈయన అలా కాదు, సడన్గా వెళ్ళిపోయేవాడు. అది తప్ప కాదు, పని చేయని అధికారికి అది తప్పులాగా అనిపించింది. ఇప్పుడు హుద్హుద్ వచ్చింది 14లో, ఆయన ఏం చేశాడు మీరు నమ్మరు, పొద్దున్న 4 గంటలకు టెలికాన్ఫరెన్స్ అండి, ఎర్లీ అవర్స్ 4 గంటలకి. ఏ అధికారిని ఎవడేవిడు తెల్లారికి తయారు తగులుకున్నాడు అనుకోరా, ఆబ్వియస్లీ అనుకుంటాం. సో అది నచ్చలేదు కొంతమందికి. అలా ఉండడం వల్ల ఎప్పుడో 6 నెలలు సంవత్సరంకి సెట్ అవ్వాల్సింది నెల రోజుల్లో మొత్తం పవర్ అప్ అయిపోయింది జిల్లా మొత్తానికి. లేకపోతే హుద్హుద్తో శ్రీకాకుళం విజయనగరం బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తునాతునకులు అయిపోయి మినిమం ప్రతి మేజర్ టౌన్ కూడా 1 వీక్ వరకు పవర్ లేదు, మీరు నమ్ముతారా? 1 వీక్ వరకు ప్రతి చెట్టు పడిపోయింది, ప్రతి ఇది అయిపోయింది, పూరుగుడుసు అన్ని తగలబడిపోయాయి, అన్ని జరిగాయి. ఎట్లా మరి అయింది ఈ నెలగా? అంటే నాయకుడు ఉన్నవాడు ముందు చేస్తే కింద ఆయనే వస్తున్నాడు. ఇప్పుడు మీరున్నారు, మీ సంస్థ అండి 9 గంటలకు వచ్చి సీట్లో కూర్చున్నాడు అనుకోండి, అమ్మో బాస్ వచ్చేస్తారని చెప్పి మీరు 8:50కి వస్తారు. అవును, ఆయన 11కో 12కో వచ్చాడు అనుకోండి, ఆ బాస్ 11 కదా వస్తాడు, మీరు 10:30కి వస్తారు కదా. చిన్న కాన్సెప్ట్. సో అట్లాంటి చంద్రబాబు గారు చేసిన దాని మీద అంటే ఇక్కడ మళ్ళీ ఆయన పార్టీ అని కానట్లేదు, వ్యక్తిగతంగా చెప్తున్నారు. లోపాలు ఉండవా, ప్రతి మనిషిలో ఉంటాయి. ఆయన ఏంటంటే కొంత డిలే చేస్తాడని కూడా ఉంది. అంటే భయపడతాడు సొసైటీకి, మీడియాకి. ఏంటి మనం ఇది వల్ల రేపు పొద్దున్న మన గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మన గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారా, లేదంటే మనకు బెనిఫిట్గా ఉంటుందా, ప్రజలకు బెనిఫిట్గా ఉంటుందా, పార్టీకి పనికొచ్చేలా ఉంటుందా అని ఆలోచించి సంతకం పెడతాడట. ఆ సంతకం పెట్టడం డిలే అవడం వల్ల కొంతమంది ఈయన కొంచెం డిలే చేస్తాడు అనుకోవచ్చు, కానీ వ్యవస్థకు భయపడతాడు, భయపడినోడే బాధ్యతగా ఉంటాడు. అవును కదా. సో అట్లాంటి వ్యక్తికి సో ఇప్పుడు టాటా వాళ్ళు వస్తున్నారంటే ఖచ్చితంగా బాబు గారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో యూజ్ అవుతుంది. అంటే దీని ఏమంటే ప్రపోర్షనేట్ గా ప్రజలకి నిరుద్యోగులకి ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రిన్సిపల్స్ కూడా బాగుంటాయి. మనకి గవర్నమెంట్ తో తలనొప్పి ఉండదు. ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసేస్తారు, వెనక నుంచి వచ్చి బాబు పార్టీ ఫండ్ ఎంత ఇవ్వండి, బాబు మా సార్ ఏది పిలుస్తున్నారని అంటే వాడు ఏం చేయగలడు అంతే. ఇప్పుడు మొన్న గల్లా జయదేవ్ గారు ఉన్నారండి, 200 కోట్ల కంపెనీని ఈ రోజు 5,000 కోట్ల టర్న్ ఓవర్కి మార్చింది ఘనత గల్లా జయదేవ్ గారిది. అలా అటువంటి ఆయన ఏం చేశాడు, ఇంకా రాజకీయాల పడాలని నమస్కారం పెట్టేశాడు. అక్కడ కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు, తెలంగాణ వచ్చి ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ గారిని కలిస్తే ఆయన ఓకే అన్నారు. ఇప్పుడు ఇక్కడ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోవాలని చూస్తున్నారు అన్నట్టు కూడా ఒక టాక్ ఉంది. మేబీ మనకు తెలిసిన గవర్నమెంట్ మన వాళ్ళే డెవలప్ అవుతారు, మన వాళ్ళకి ఉద్యోగ భృతి కల్పించవచ్చు అని. బట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సరిగా పట్టించుకోవట్లేదన్న వార్తలు కూడా ఏవో ఉన్నాయి. దానికి శ్రీధర్రావు గారు కూడా స్పందించారు, లేదు అదేం లేదు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని.
సార్ ఇంత తెలివైన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఇంత తెలివిగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కానీ అన్ని బాగానే చేస్తున్నారు. సో ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చిందో అటు బొత్స సత్యనారాయణ కానీ వాళ్ళు నుంచోబెట్టారు వైసీపీ వాళ్ళు. కూటమి సభ్యుల్లో ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా నుంచోబెట్టలేదు. ఎందుకు ఇలా చంద్రబాబు గారు తలుచుకుంటే ఏదైతే వాళ్ళకి 600 చిల్లర ఓట్ బ్యాంక్ అంటుంది, ఈ టైప్ టర్న్ ఓవర్ చేసుకునే కెపాసిటీ చంద్రబాబు గారికి ఉంది, ఆర్థికంగా కానీ ఆయన పవర్ కానీ, ఆయన ఎందుకు నిలబట్టలేదు అంటారు? మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ బాబు గారి వ్యూహాల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 815 ఎన్నో ఉన్నాయి మొత్తం స్థానిక సంస్థలకు సంబంధించి, అదే సర్పంచులు కానీ కార్పొరేటర్లు వీళ్ళందరూ కలిపి. సో అందులో 600 పైచీలకు వైసీపీకే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈయనకి 200 ఉన్నాయి. కూటమి నిలబెట్టుకుంటే గవర్నమెంట్ వీల్దే కాబట్టి నందిని పంది చేయొచ్చు, పందిని నంది చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. సరే, మరి అలాంటప్పుడు ఎందుకు విత్డ్రా అయ్యారు అనేది క్వశ్చన్, బిగ్గెస్ట్ క్వశ్చన్. అవును. మరోవైపు వైసీపీ వాళ్ళు బొత్స గారిని పెట్టారు. బొత్స గారు అంటే పిసిసి చీఫ్ గా చేసిన సందర్భాలు ఉన్నాయి, మంత్రిగా ఒక 4-5 సార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, బలమైన సామాజిక వర్గం సంబంధించిన నాయకుడు, ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి. బట్ ఆయన మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవుతాడా లేదని ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు? ఒక ఇండిపెండెంట్, ఆయన మైనార్టీకి చెందిన వ్యక్తి ఒక ఆయన ఆల్రెడీ బరిలో ఉన్నాడు. ఆయన కూడా లేకపోతే మీరు అన్నట్టు ఏకగ్రీవంగా ఇప్పటికీ అయిపోవాలి. మొన్న 16వ తేదీకే నామినేషన్ విత్డ్రా ఇవన్నీ అయిపోయాయి కాబట్టి. సరే, అరే ఇన్ని జరుగుతున్నా 16 ఇవ్వాలి అనుకుంటా, ఇవాళ మొన్న 16 తారీఖు అనుకోండి, విత్డ్రా అన్నీ అయిపోతే ఇంకా ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఏకగ్రీవంగా ఇచ్చివచ్చు. ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే మేబీ ఆ ఇండిపెండెంటే గెలుస్తారేమో అనేది చాలా మందికి డౌట్ ఉంది. నెంబర్ 1, ఉన్న వైసీపీ మీరు 600 పైచీలకు ఏవైతే ఉన్నాయో ఓట్లు, ఇవన్నీ క్రాస్ ఓటింగ్ అవ్వచ్చేమో ఒక డౌట్. రెండోది, రీసెంట్ గా ఒక 6 కార్పొరేటర్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఓకే, వైసీపీ వాళ్ళే. సో ఇట్లా వీళ్ళు ఓపెన్ అయ్యారు. ఓపెన్ అవ్వని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? సర్పంచ్లు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, సోకాల్డ్ సమ్ ఎక్సెక్స్ కానీ, అందరికీ అబ్బా ఈ వాడి ఇక్కడ ఏం లేదురా, మనం సంపాదించుకుంది ఏం లేదురా, వీళ్ళు బాగా తొక్కేశారా, వాళ్ళు తప్ప ఎవరు తినలేదురా అనే ఫీలింగ్ లో చాలా మంది ఉన్నారు. రాజకీయం అంటే ఇవాళ రేపు అదే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా బొత్స గారిని కాదని ఇటు వేస్తారా అనే డౌట్ కూడా ఉంది. ఎందుకు? వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే గుంటూరులో ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ టీడీపీ వాళ్ళు గెలుచుకున్నారు కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ లేదు, పూర్తి స్థాయిలో వైసీపీ బద్నామైపోయింది, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాబు రండి కలుద్దాం మీతో మాట్లాడాలనుకుంటుంటే పదవులు ఉన్నప్పుడు మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు, ఇప్పుడు పిలుస్తున్నాం అనే ఫీలింగ్తో వెళ్ళట్లేదు. ఇన్ని జరుగుతున్నాయి. మొన్న నాకు తెలిసిన ఒక వైసీపీ మిత్రుడు సర్పంచ్గా ఉన్నాడు. ఆయన ఎట్లాగే కలెక్టర్ అనే వాళ్ళు మీటింగ్ పెట్టి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అనేది ఒక సమీక్ష ఉంటుంది. ఆ సమీక్షకి కలెక్టర్ గారు పిలిస్తే ఆ పర్టికులర్ జిల్లాలో ఒక దగ్గర 160 మంది సర్పంచులు ఉంటారు. వెళ్ళింది ఎంతమందో తెలుసా అండి? 70 మంది సర్పంచ్లే వెళ్ళారు మీటింగ్. 70 మంది. కలెక్టర్ గారు వచ్చి మీటింగ్ స్టార్ట్ చేయగానే ఒక 4-5 లేచిపోయారంట. బాబు ఏంటిది, మాకు మిషన్ భగీరథ టైప్లో అక్కడ కూడా ఇంటింటి కొలాయి ఏదో పెట్టారంట కదా, దానికి కూడా కాపర్ వే పెట్టాలి, అన్ని పెట్టాలి, ఏవో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. సో మేము మా సొంత పైసలు పెట్టుకుని ఇన్ని చేసాము, దాని బిల్స్ ఎంతవరకు రాలేదు, సర్పంచ్లుగా మాకు రావాల్సిన నిధులు కూడా రావట్లేదు, అన్ని పథకాలకే డైవర్ట్ చేస్తున్నారు, దీని మీద మేము ఎవరికి ప్రశ్నించాలి అంటే మీ నాయకుడిని అడగండి అయ్యా, నన్ను అడుగుతారంటే నేను సమీక్ష కోసం అని ఉన్నారంట. అయితే మాకెందుకు ఈ మీటింగ్ మీరు చెప్పలేనప్పుడు అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. ఒక 30 మంది అంతా మిగిలారు ఈ 70 మందికి కూడా. ఆ 30 మంది కలెక్టర్ గారు ఫోటోలు తీసి సార్ ఇవాళ సమీక్ష నిర్వహించాం, అయిపోయింది నా డ్యూటీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే చీఫ్ సెక్రటరీ వరకు ఫోటోలు పెట్టేశారు. సో ఇట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఉంది. బట్ ఎవరు ఓపెన్ అవ్వలే. ఓపెన్ అయితే ఎవరి మీద ఏ కేసులు వస్తాయో తెలియదు, ఎవరిని లోపలికి వేస్తారో తెలియదు. ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ చదువుకున్న సుధాకర్ గారి పరిస్థితి ఎలా ఉందో అందరూ చూశారు. ఎంతమంది దళితులు, ఒక డ్రైవర్, దళిత డ్రైవర్, ఒక విద్యార్థి, ఇంతమంది కూడా అబాస్పాలు అదే చనిపోతున్న పరిస్థితుల్లో ఎవరు అడుగుతారు, ప్రశ్నిస్తారు కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా అటు డైవర్ట్ అయిపోతారేమో, సైలెంట్గా అటు గుద్దేస్తారేమో అనే భయం ఉంది. మరోవైపు తెలంగాణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, కాసాన జ్ఞానేశ్వర్ గారు వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బాబు మనం తెలంగాణలో పోటీ చేద్దామంటే వద్దన్నారంట. ఆయన ఫీల్ అయ్యి బయటకు వచ్చి రిజైన్ చేసి బీఆర్ఎస్లో చేరారు, పక్కన పెట్టారు. సార్ బాబు గారు తెలంగాణలో పోటీ చేయకపోవడం వల్లే
బీఆర్ఎస్ కి కొంత మైనస్ అయిందనే వాదం కూడా విన్నాం. ఉమ్. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు టీడీపీ, అందుకే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ కొంత రేవంత్ రెడ్డి గారి వల్ల, కొన్ని కాంగ్రెస్ పథకాల వల్ల, టీడీపీ లాంటిది పోటీ చేయకపోవడం వల్ల, తరువాత సపోర్ట్ ఉందా సార్ కాంగ్రెస్ కి? మొన్న ఎలక్షన్స్ లో మంచి సపోర్ట్ ఇచ్చారా? అది చెప్తున్నాను. నెక్స్ట్ షర్మిల గారు విలీనం చేసేసారు, అప్పుడు చేయకపోయినా పోటీ చేయను అన్నారు. సో ఇండైరెక్ట్ గా బాబు గారు సపోర్ట్ ఉందనే వార్తలు అయితే బయటకు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా బాబు గారు కాంగ్రెస్ సపోర్ట్ అన్నట్టుగా చెప్పలా. బట్ తెర వెనక మాత్రం అందరికీ అర్థమైంది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీ వాళ్ళు ఎవరు ఉంటే నాకు సపోర్ట్ చేయండి అంటే ప్రచారంలో మనం విన్నాం. దాని అర్థం ఏంటి మరి? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అదే రేవంత్ రెడ్డి గారి సభలో టీడీపీ జెండాలు ఎగిరాయి. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు బాబు గారు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎలక్షన్ మధ్యలో సమ్ ఫోన్ కాన్వర్జేషన్ లేదా పర్సనల్ గా కలిశారన్న వార్తలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఫోన్ కాన్వర్జేషన్ అయితే అయింది 100%. మేబీ ఆయనే చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే నేను సానుకూలంగా స్పందించలేదని అంటున్నారు, మీకేం తెలుసు ఇంటర్నల్ గా నేను ఎవరికి ఫోన్ చేశానో ఎవరికి ఫాలో అప్ చేశానో అవన్నీ నేను ఎందుకు చెప్తాను అంతే కదా చెప్పారు ఆయన. ఇప్పుడు చాలా మంది గురు శిష్యులు అవసరం లేదు, కొలీగ్స్, లేదంటే అప్పుడు పనిచేసినప్పుడు ఆయన బాసు, ఈయన ఒక కొలీగ్ గా ఉన్నారు. అది తప్పేముంది? ఆ పరిచయాలు ర్యాపో ఉంటుంది కదా రాజకీయాలు అన్నాక. సో అట్లాగా టీడీపీ వాళ్ళు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ ఉందనే వాస్తవం కూడా అయ్యుండొచ్చు. సో అక్కడ కూడా పోటీ చేయకుండానే కాంగ్రెస్ ని థర్డ్ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్, అంటే ఫస్ట్ బీఆర్ఎస్, సెకండ్ ప్లేస్ బీజేపీ, థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ అనుకున్నారు సర్వేల్లో. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసేసింది. మేబీ ఇందులో అంటే ఎంతో కొంత తక్కువ పర్సంటేజ్ ఉన్నా ఈయన భాగస్వామ్యం కూడా ఉంది అనేది ఒక అభిప్రాయం. సో ఇప్పుడు కూడా ఈయన పోటీ చేయట్లేదంటే ఆ ఇండిపెండెంటే గెలిచేస్తారేమో. అరే మీరు కనీసం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా బొత్సగా గెలిపించుకోలేకపోయారా అని చెప్పొచ్చుగా. అవును. ఒకవేళ ఓడిపోయారు ఇండిపెండెంట్ ఓడిపోయాడు అనుకోండి, ఏముంది ఇండిపెండెంట్ మేమేం పోటీ చేయలేదు, సర్లే మీరు బాధపడుతున్నారని మేమే వదిలేసాం అని కూడా చెప్పొచ్చుగా. అవును. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే బాబు గారు పోటీ చేయట్లేదని కూటమి తరపున ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తూ ఏమని చెప్పారు, నేను జనసేనని బీజేపీని కూడా కన్సల్ట్ చేశాను, వాళ్ళు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు, సో మా కూటమి నుంచి ఎవరు అక్కడ అభ్యర్థి లేరు. ఇప్పుడు వీళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ నెల స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎందుకు వదులుకుంటారు? ఇప్పటికే కూటమిలో కొంతమంది నామినేటెడ్ పోస్టు, కొంతమందికి ఎమ్మెల్సీలు, కొంతమందికి ఎంపీ గాను, కొంతమంది రాజ్యసభ ఇలాంటి అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జనసేన చాలా వరకు త్యాగం చేసి ఇచ్చిందని. ఇప్పుడు వర్మ గారు ఉన్నారు పిఠాపురం సంబంధించి, ఇప్పుడు వర్మ గారికి మొన్న ఎమ్మెల్సీది ఏమి ఇవ్వలేదు, సో ఆయనకు ఒక నామినేటెడ్ పోస్టో ఇంకేదో ఆఫర్ చేయాలి, ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కాబట్టి. సో అటువంటి వాళ్ళని బుజ్జగించాలి, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటివి ఏవో చెయ్యాలి కదా. కానీ ఎందుకు పోటీ చేయట్లేదు అనేది వాళ్ళకి ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. సో దీని వెనక ఏదో ఉంటుంది, మనం ఇది అయిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఏదో వ్యూహం ఉంటుంది. సార్ మా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఒక మాట అన్నారు, 18,000 కోట్లు రేషన్ బియ్యం పంపడానికి వెహికల్స్ తీసుకున్నారు. సో అదే వెహికల్స్ కాకుండా ఒక రేషన్ షాప్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళకు ఎప్పుడు పబ్లిక్ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చి సరదాగా తీసుకుని వెళ్ళేవాళ్ళు, అంటే 50 ఇళ్ళకి ఒకసారి అన్నట్టుగా తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యాన్ అనేది మీ ఇంటి ముందుకు వస్తే ఒక 5 నిమిషాలే ఉండిద్ది, ఆ వచ్చినప్పుడే తీసుకోవాలి, లేనప్పుడు అసలు మీరు ఆ నెల మీకు రేషనే రాదు అన్నట్టుగా. అసలు 18,000 కోట్లు వ్యాన్స్ మీద ఖర్చు పెట్టడం, అది ఎంత డబ్బులు చాలా వేస్ట్ చేశారు. మేము దానికి మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా ఉండిద్ది, ఇన్ని వేస్ట్ ఖర్చులు చేశారని నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. సో మీ ప్రకారంగా నిజంగా నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే చెప్పారో అది కరెక్టే అని మీరు భావిస్తున్నారా? కొన్ని ఆస్పెక్ట్స్ లో కరెక్ట్ అండి, అంటే ఎక్కువ పర్సంటేజ్ నాదెండ్ల మనోహర్ దగ్గర కరెక్ట్, కొంత ఒక 5 to 10% వరకు మాత్రం వైసీపీది కరెక్ట్ అంటాను. ఎందుకంటే ఎవరైతే వెళ్ళి తెచ్చుకోలేరో వాళ్ళ వరకు అది ఉపయోగపడి ఉండొచ్చు. కానీ 1వ తేదీయో 2వ తేదీయో పర్టికులర్ తేదీలో వస్తున్నప్పుడు ఆ రోజు వీళ్ళకి ఒక పెళ్లి, పేరెంటము, లేదంటే ఒక చావుకో ఇక్కడికో వెళ్లాల్సి వస్తుంది, వాళ్ళు ఉండరు అంటే ఇంకా నెల రేషన్ ఇవ్వరా, మరి ఎలా బతుకుతాడు? దాని మీదే బతికే వాళ్ళు కూడా ఉన్నారుగా. అవును. ఎంతవరకు కరెక్ట్? నెక్స్ట్ మీరు అన్నట్టు వెహికల్, పర్టికులర్గా ఆ వెహికల్స్ అన్నీ కూడా పలానా షోరూమ్ వాడికే. ఇంకా తెలంగాణలో కూడా మనం విన్నాంగా కొన్ని ఇన్నోవాలకు సంబంధించి అప్పట్లో చాలా జరిగాయని. అవన్నీ ల్యాండ్ క్రూజ్ కాదు, అంతకుముందు ఇన్నోవాలు, పోలీస్ పెట్రోలింగ్ సంబంధించి కూడా ఇన్నోవాలు ఇప్పుడు ఒకే షోరూమ్ నుంచి కొనబడ్డాయి అని కూడా ఏవో ఉన్నాయిలేండి, అవన్నీ ఎందుకు ఇప్పుడు. సో ఈ వెహికల్స్ అన్ని అదొక సెట్టింగ్.
మళ్ళీ దానికి ఒక డ్రైవరు ఒక క్లీనరు, మేబీ ఆ డ్రైవరే క్లీనర్గా ఉంటాడు, ఈ ఎవడైతే రేషన్ పంపిణీదారుడు వస్తాడో వాడు తూకం చేస్తాడు, దానికి పెట్రోలు, మెయింటెనెన్స్, ఇన్ని జరిగినా ప్రజలందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఒకడు వెళ్ళిన తర్వాత కొట్టుకోవడం క్యూలో చూసారా, ఒకప్పుడు నీటి సమస్యకి బిందులతో ఎలాగైతే క్యూ లైన్లో నిలబడి ఇబ్బంది పడేవారో ఆ పరిస్థితి వస్తుంది. ఆ రోజు తప్ప మిగతా రోజు వెళ్ళలేదు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి అది? సరే, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు వస్తాం. ఫస్ట్ వీక్ మండే ఈ ఏరియాకి వస్తాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే రోజు మండే ఇక్కడికి వస్తామని అంటే సరే ఈ మండే అయిపోతే నెక్స్ట్ మండే అని తీసుకోవడానికి ఏదో అనుకుంటాడు. లేదా పక్క వీధిలోకి ట్యూస్డే వస్తాం కాబట్టి అక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు అంటే అక్కడికి వస్తే మళ్ళీ వీళ్ళు ఇవ్వరంట, ఇక్కడికి వచ్చినప్పుడే తీసుకోవాలంట. ఇది ఎంతవరకు కరెక్ట్? పెన్షన్స్ కూడా 1వ తేదీ ఉదయం మీరు తలుపు కొట్టి మరీ మీకు ఇస్తున్నారు వాలంటీర్లు అన్నారు. 1వ తేదీ ఉదయం లేరనుకోండి, సాయంత్రం 5 వరకు చూస్తారట, లేకపోతే ఇంకా 2వ తేదీ వెళ్ళినా బాబు అంటే లేదు. మరి ఇవి వెనక్కి వెళ్తున్నాయా, వీళ్ళు పాకెట్లోకి వెళ్తున్నాయా అనేది క్లారిటీ లేదు. అలాగా నాకు తెలిసిన మా పిన్ని గారు ఉన్నారు, అది నేను లైవ్ ఎగ్జాంపుల్ నేను చూశాను. ఇదేంటిది అంటే అంతే మరి. అందుకే ఆవిడ పాపం 1వ తేదీ అయ్యేసరికి టెన్షన్గా ఎక్కడున్నా, ఎక్కడ అండమాన్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, మద్రాసులో ఉన్నా 1వ తేదీ కల్లా వైజాగ్ వచ్చేస్తుంది, ఆవిడ వచ్చి తీసుకుని వెళ్తుంది. మా అమ్మమ్మ కూడా హాస్పిటలైజ్ అయ్యారు, సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. పాపం 1 month హాస్పిటలైజ్ అయ్యారు. సో ఆమె పెన్షన్ అనేది ఎవ్రీ మంత్ తీసుకుంటారు. హాస్పిటలైజ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయ్యో, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే హాస్పిటలైజ్ అయ్యారు. ఆ మంత్ పెన్షన్ అనేది ఇవ్వాలి. మరి ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు అది ఏమైనట్టు? ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చామని చెప్తున్నారు కదా, ఇందులో మిస్ అయినవన్నీ, మిస్ చేసినవన్నీ, అట్లా చాలా. అంటే ఇప్పుడు 1 నుంచి వారం రోజుల వరకు మీకు ఇస్తాం, ఏ రోజైనా పర్వాలేదు. ఇప్పుడు రేషన్ ఇప్పుడు తెలంగాణలో అనుకోండి 15వ తేదీ వరకు ఇస్తారు, ఇక్కడ 15 తర్వాత వెళ్తే లేదమ్మా 15 వరకు మీరు రాలేదు కదా. 15th వరకు ఎలాగా? ఉదయం కొన్ని అవర్స్, ఈవినింగ్ కొన్ని అవర్స్ పెట్టుకుంటున్నాడు వాడు. ఉదయం 9 నుంచి 12 1 గంట వరకు ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ఉంటాడు. ఈ టైమింగ్స్లో, ఈ అమాంగ్ ది టైమింగ్స్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు, 1 నుంచి 15 తేదీలోపు. అది ఓకే, రీజనబుల్. మరి అలా కాకుండా మీ దగ్గరకు వచ్చినప్పుడే తీసుకోవాలి అంటే ఎంతవరకు అండి? నీకు 3 వచ్చినప్పుడే తాళి కట్టాలి అన్నట్టుగా ఉంది. దానికి ఒక పద్ధతి పాడు ఉండద్దా? అవును. అట్లాగా చాలా. అంటే ఇది కూడా ఆ వెహికల్స్ అదొక సెట్టింగ్, దానివల్ల ఎవరు లబ్ధి పొందారంటే మళ్ళీ ఇది ఏం లేదు. ఇప్పుడు కార్యకర్త అనేవాడు జెండా మోస్తున్నాడు, మా వరకు ఇచ్చారు, మా వాళ్ళకి ఇచ్చారంటే అటు సాటిస్ఫైగా ఉంటాడు. అందరికీ సమానంగా ఇచ్చేస్తే అరే మరి నేను జెండా పట్టుకుని మోసిన మరి నాకేంటి ప్రయారిటీ? నువ్వు అక్కడ ఆ పథకాలు ఇచ్చినప్పుడు టీడీపీ వాడికి ఇచ్చావు, అందరికీ ఇచ్చావు, బాగుంది సమపాలన. ఇప్పుడు వీడు ఫీల్ అవుతాడు కదా, నాతో పాటు సమానంగా నేను జెండా పట్టుకుని తిరుగుతాను, నాకు 1000 ఇచ్చి వాడికి 1000 ఇస్తే మరి నేను జెండా పట్టుకుని తిరగాలి అనే వ్యతిరేకత ఎక్కువైంది వైసీపీకి. వైసీపీ ఘోర పరాభవం, సెట్టింగు గిట్టింగ్ కాదండి, ఇవన్నీ అందరి మనసుల్లో ఉన్నవే. మీరు ఇప్పుడు పెన్షన్స్ కానీ, రేషన్ కానీ, లిక్కర్, అరే నా పైసలు నేను ఖర్చు పెట్టుకుందాన్ని కూడా మీరు కల్తీ ఏంటిరా బాబు, నేను ప్రశాంతంగా తాగనివ్వరా అనేవాడు ఉన్నాడు. అది తాగడం తప్పే, పక్కన పెట్టండి. అది నా మంత్రులకు కూడా వాల్యూ లేదు, అన్ని జడ్జిమెంట్ ఫైనల్ ఆయనే. మరి ఎట్లా అండి? సో ఇవన్నీ కలిగి ఒక్కసారిగా 11 కుదించే పరిస్థితి వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఇవన్నీ ఆయన తెలుసుకోలేకపోయాడు. పక్కన కూడా ఇప్పుడన్నా తెలుసుకుంటున్నారా సార్? ఇప్పుడన్నా రియలైజేషన్ వచ్చిందా? లేదు, నేనైతే లేదనుకో. ఎందుకంటే ఆ రోజు ఓడిపోయినది కూడా మా తప్పిదాలు ఏంటో చూస్తాం, ఓవర్కమ్ అవుతాం, ప్రజలు తీర్పుని గౌరవిస్తున్నాం అనొచ్చు కదా. అలా అనలేదు కదా ఆయన. వాళ్ళ ఆదర అభిమానాలు ఏమయ్యాయో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందన్నట్టుగానే మాట్లాడాడు ఆయన. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, ఏదో ఒక ముంబై సంస్థ సర్వే చేసిందట ఈవీఎంలో ట్యాంపరింగ్ అయిందని. మరి 19లో కూడా అయిందా? 151. మరి అప్పుడు అయిందా అవ్వలేదా? పోనీ నిజంగా ట్యాంపరింగ్ అయితే ఫస్ట్ పులివెందులోంచి తీసేసేవారేమో కదా, అవును, లేదంటే కడపలో తీసేసేవాళ్ళేమో కదా. అలా చేయలేదుగా. అంటే దానికి కూడా వాళ్ళ ఆన్సర్ ఏముందంటే వాళ్ళ దగ్గర లేదు, అట్లా చేస్తే మరీ డైరెక్ట్గా డౌట్ వచ్చేస్తుందని చేయలేదు, లేదు ట్యాంపరింగ్ అయింది అన్నాడు. ఒక కార్యకర్త అటు సోషల్ మీడియాకి వింగ్కి హెడ్, ఒక డిస్ట్రిక్ట్కి నాకు రిలేషన్ అవుతాడు. వాడు లేదు బావా ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది. నేను వెంటనే 2019లో ఏం జరిగిందిరా అంటే, ఏదేమైనా చెప్పు బావా, అప్పుడు బీజేపీ గెలిచింది, ఇప్పుడే బీజేపీ గెలిచింది, అప్పుడు కూడా వాళ్ళు ఆడించారు, ఇప్పుడు వాళ్ళు ఆడించారు అని వెంటనే ప్లేట్ మార్చేశాడు. చూడండి, మరి అప్పుడు గెలిస్తే జగనన్ రా, మా వాడు తోపురా, టైగర్ రా అన్నారు, జగన్ మావయ్య అన్నారు, ఇప్పుడు ఇలా అంటున్నారు. యాక్సెప్టెన్స్ ఉండాలి. సరే మిస్టేక్స్ ఏమవుతున్నాయి, ఓవర్కమ్ అవ్వాలి, సమీక్ష నిర్వహించాలి, కలుస్తూ ఉండాలి, ప్రజల్లో ఉంటూ ఉండాలి. పర్సనల్ లైఫ్ అనేది ఉండదు రాజకీయ నాయకులకి, అది కరెక్ట్. అది అలా అనుకున్నాడే రావాలి.
థ్యాంక్ యూ జయదేవ్ గారు, హిట్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.